ప్రస్తుతం మనం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో ఉన్నాం. మరి ఎరాకు సంబంధించినటువంటి అనేక అంశాలు అప్పుడే మనుషుల్ని ప్రభావితం చేయడం, సొసైటీస్ని ప్రభావితం చేయడం, కమ్యూనిటీస్ని ప్రభావితం చేయడం, అలాగే ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ని కూడా ప్రభావితం చేయడం కూడా మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క నేపథ్యం ఏంటి, అలాగే ఇప్పుడున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను నియంత్రించడానికి సరిపోతాయా అనేటువంటి ఒక ప్రశ్న ఎదురైనప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ఇంతకు ముందు వరకు కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం భారతీయ యొక్క మంత్రిత్వ శాఖ కొన్ని గైడ్లైన్స్ను ఇచ్చి దాని ద్వారా అనుసంధానం చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి సమీకరణాలు, కొత్త కొత్త విధానాలు, అలాగే ఇప్పుడు ఏర్పడినటువంటి అనేక బాటిల్ నెక్స్, అలాగే మనం ఎదుర్కొనేటువంటి అనేక హ్యాజిల్స్, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొత్త చట్టాన్ని తీసుకొని రావాలి. ఆ చట్టం ద్వారా ఏఐ యొక్క పోకళ్ళను నియంత్రించగలిగేటువంటి సామర్థ్యం ఆ చట్టానికి ఉండాలి అని ఆలోచనలు ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ చట్టం ఎలా ఉండబోతోంది, అలాగే భారత ప్రభుత్వం ఈ చట్టం తీసుకొని రావడానికి వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మనిషికి సాటిగా పనిచేసేటువంటి, ధీటుగా పనిచేసేటువంటి ఒక శక్తిగా పరిణమిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమిలోనే మనం చూసాం. ఇనీషియల్గా సో మెనీ అంటే లే ఆఫ్స్ కూడా మనం గమనిస్తున్నాం. అంటే మేజర్ టెక్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అలాగే మన దేశంలో కూడా చూసినట్టయితే టీసీఎస్, విప్రో, ఇలా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కూడా లార్జ్ లేఅవుట్స్. ఒరాకిల్ కూడా మొన్ననే మనం చూసాం, థౌజండ్స్ హ్యావ్ బీన్ లేడ్ ఆఫ్. మరి దీనికి కారణాలు ఏంటి అంటే ది కంపెనీస్ ఆర్ సైటింగ్ దట్ వీఆర్ ఇన్వెస్టింగ్ హ్యూజ్ ఫండ్స్ ఇన్ టు డెవలపింగ్ ఏఐ ఆర్కిటెక్చర్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. దట్ ఈస్ ఫైన్, బట్ ఇప్పుడు లాస్ అయినటువంటి జాబులను రికవర్ చేయటం ఎలా, అలాగే వీళ్లకు ఆధారం ఏంటి, సపోర్ట్ ఏంటి, ఏఐ ఎన్వైరన్మెంట్లో ఈ ఈకోసిస్టంలో వాళ్ళు సర్వైవ్ అయ్యేది ఎలా, ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్ ఇంకా మన మధ్య ఉన్నాయి. మనం ఫోర్సైట్స్లో కూడా అనేక కార్యక్రమాలు చేశాం. దాంట్లో ఏఐ అనేటువంటిది మనం వెల్కమ్ చేయవలసినటువంటి టెక్నాలజీనే, కానీ భయపడవలసిందో లేదా ఆదుర్ద చెందవలసినటువంటి అంశం కాదు. ఎందువల్ల అంటే టెక్నాలజీ చేంజ్ అనేటువంటిది ఇట్స్ ఎ కామన్ థింగ్, పీరియాడికలీ ఇట్ హ్యాపెన్స్. కాబట్టి కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మనం భయపడరాదు, దానికి మించి మనం అప్డేట్ కావాలి. అలాగే ఆ ఏఐని ఒక టూల్గా మనం వాడుకునేటువంటి ఒక నైపుణ్యాన్ని మనం సంపాదించుకున్నట్టయితే డెఫినెట్లీ we will control AI instead of AI controlling us. So that will be a wonderful థింకింగ్ అబౌట్ దట్. అయితే ఇప్పుడు మనం లీగల్గా ఆలోచన చేసినప్పుడు ఏఐలో వస్తున్నటువంటి నేపథ్యాలు చాలా మారుతున్నాయి. అసలు ఏఐ అనేటువంటిది అన్ని రంగాల్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో కొన్ని చోట్ల రిస్క్ అనేటువంటిది ఎక్కువగా మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల ఇట్ ఈస్ మీడియాకర్ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ లీస్ట్ ఎఫెక్ట్. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అనేక కేసెస్ చూసింది. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేవి చాలా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో మన భారతదేశంలో కూడా మనం చూసాం. డిపిడిపి యాక్ట్ అనేటువంటిది 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక అబ్సల్యూట్లీ వెరీ ఫైన్ యాక్ట్. మరి డిజిటల్ ప్రొటెక్షన్ ఆఫ్ డేటా ప్రైవసీ, మరి ఇటువంటి 2023 డిపిడిపి యాక్ట్లో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే డేటా ప్రొటెక్షన్, మన ప్రైవసీ ఆఫ్ ది డేటా, అలాగే డేటా హ్యాకింగ్ నుంచి, సైబర్ ఫ్రాడ్స్ నుంచి, అలాగే డేటా మిస్రిప్రజెంటేషన్ గురించి, డేటా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనకు కఠినమైనటువంటి ఒక అద్భుతమైన చట్టాలు కూడా అక్కడ మనకు డిపిడిపి యాక్ట్లో మనకు కనిపిస్తాయి. ఇది కాకుండా మనకు ఆల్రెడీ 2000 నుంచి కూడా మనకు ఒకటి ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 మనకు ఉంది. కాబట్టి ఈ ఐటీ యాక్ట్ కూడా సైబర్ క్రైమ్, సైబర్ ఫ్రాడ్స్, అలాగే ఇలాంటి ఫిషింగ్ కానివ్వండి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొట్రూడింగ్ ఆర్ ఎంటరింగ్ ఇంటూ అదర్స్ ప్రైవసీ, డేటా ప్రైవసీ, వీటన్నిటి గురించి కూడా మనకు చిక్కని చట్టాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిని మించి కూడా ఇంకోటి మనకు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లో కూడా 2023 బిఎన్ఎస్లో కూడా మనకు డీప్ ఫేక్, డిసెప్షన్ అండ్ డిఫమేషన్ అంటే ఈ ఏఐ టూల్స్ ద్వారా కలిగేటువంటి ఇటువంటి ప్రమాదాలను నియంత్రించేటువంటి కొన్ని చట్టాలు కూడా అందులో పొందుపరిచారు. బట్ స్టిల్
దట్ వాజ్ ఇన్ 23. ఇప్పుడు వీఆర్ ఇన్ 26. 23కి 26 మధ్య కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ టూల్స్ చూసాం. ఇప్పుడు గూగుల్ చాట్బాట్ కానివ్వండి, అలాగే సచ్ డెసిషన్ మేకర్స్, ఇవన్నీ కూడా చాలా సర్వసాధారణం అయిపోయినటువంటి చాట్ జీపీటీ. మరి ఈ నేపథ్యంలో ప్రపంచం చాలా మారింది 3 ఇయర్స్లో. ఇక రాబోయేటువంటి టైంలో కూడా అనూహ్యమైన మార్పులు ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ ఏఐ విల్ ఎస్టాబ్లిష్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ అన్థింకబుల్ వేస్. మరి వీటి నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇలా చొచ్చుకుపోతున్నటువంటి, దూసుకుపోతున్నటువంటి, ఇంత హై పేస్లో ఉన్నటువంటి, హై వెలాసిటీలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమును మనం లీగల్గా బైండ్ కనుక చేయలేకపోయినట్టయితే, నియంత్రించకపోయినట్టయితే, దాన్ని కనుక సరిగా రెగ్యులేట్ కనుక చేయలేకపోయినట్టయితే, ఇప్పుడు మనకు వీ హ్యావ్ గాట్ సర్టెన్ రెగ్యులేషన్స్, అలాగే మనకు వీ హ్యావ్ గాట్ సర్టెన్ స్కీమా టు రియలీ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఏ స్ట్రీమ్ లైన్డ్ వే. మరి ఈ స్ట్రీమ్ లైనింగ్ ఈజ్ ఇట్ సఫిషియంట్ అంటే డెఫినెట్లీ నిపుణుల మాట, అలాగే ఇప్పుడున్నటువంటి న్యాయ నిపుణుల యొక్క అభిప్రాయం కూడా ఏంటంటే, రాబోయే కాలంలో అలాగే ఇప్పుడు ఏర్పడినటువంటి అనేక సందర్భాలను దృష్టిలో పెట్టుకొని ఏఐకి ఒక ప్రత్యేక చట్టం ఉండాలి. వాటిలో రెగ్యులేషన్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విధం. ఎందుకంటే ఎక్కడైతే హై రిస్క్ ఉంటుందో కంప్లీట్లీ అటువంటి టూల్స్ కానీ, సిస్టమ్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, ఆ వ్యవస్థలను కానీ కంప్లీట్గా బ్యాన్ చేసేటువంటి పవర్ కూడా, అధికారం కూడా ఆ చట్టానికి ఉండాలి. అలాగే మీడియాకర్ రిస్క్ ఉన్నటువంటి ప్లేసెస్లో అమెండ్మెంట్స్ చేసుకోవాలి. దీనికి అంటే లాకి తగినట్టుగా ఈ యొక్క టెక్నాలజీ అనుసంధానం కావాలి. ఇక లీస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్లో అయితే జస్ట్ మియర్ రెగ్యులేషన్ ఈజ్ సఫిషియంట్ అని చెప్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఏఐ అనేటువంటిది వెళ్తున్నటువంటి ఆ ఫాస్ట్ పేస్ కానీ, ట్రెమెండస్ ఆ ఇంపాక్ట్ కానీ సొసైటీపై చాలా ఉంది. ఈ మధ్యకాలంలో డీప్ ఫేక్ వీడియోస్ గురించి కూడా మనం అంతా విన్నాం, అలాగే చాలా కేసెస్ కూడా చూసాం. అలాగే సెలబ్రిటీస్ విషయంలో కూడా ఎన్నో రకాలైన అవకతవకలు కూడా మనం గమనించాం. కాబట్టి సర్టన్లీ దెర్ ఈజ్ ఎ నీడ్ టు రెగ్యులేట్, ద ఫెల్ట్ నీడ్ ఈజ్ ఇమ్మెన్స్. కాబట్టి ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఇటువంటి వ్యవస్థలు చేసేటువంటి వాళ్లను, ఏదైతే హై రిస్క్ జోన్స్లో ఉన్నటువంటి, అంటే సపోజ్ మెడికల్ కానివ్వండి తీసుకోండి, కోర్ మెడికల్ ఏరియాకి సంబంధించినటువంటి రిపోర్టింగ్ అనేది చాలా కీలకం. ఒక్కరవ అటు ఇటు అయినా కూడా ఇట్ విల్ గివ్ ఏ కైండ్ ఆఫ్, అంటే ఇట్ విల్ యాక్ట్ అపాన్ ది లైఫ్ ఆఫ్ ఎ పర్సన్. కాబట్టి అలాంటి కీలకమైన రక్షణ రంగం కానివ్వండి, అలాగే ఇంకా ఇటువంటి కీలకమైన సెన్సిటివ్ ఏరియాస్, డొమైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రిస్క్ ఎక్కువ. కాబట్టి అక్కడ ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడేటప్పుడు, ఏఐ టెక్నాలజీ వాడేటప్పుడు డెఫినెట్లీ నియంత్రణ అవసరం, 100% అవసరం నియంత్రణ. ఎందువల్ల అంటే నియంత్రణ కనుక ఎప్పుడైతే లేకుండా ఉంటుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే మనకు నెక్స్ట్ టెక్నాలజీ విజన్ను చూపించడానికి బదులుగా నెక్స్ట్ టెక్నాలజీ డిజాస్టర్ను చూపించేటువంటి ఒక అవకాశం ఉంది. డెఫినెట్లీ వీ ఆల్ వాంట్ టు ప్రాస్పర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏఐ, నాట్ గెట్ డిస్ట్రాయిడ్. కాబట్టి నియంత్రణ లేనటువంటి ఏ విధానం కానీ, ఏ వ్యవస్థ కానీ, ఏ టెక్నాలజీ కానీ, ఏ టూల్ కూడా అది మనిషికి అపాయకారిగా, అలాగే అదొక ప్రబల శత్రువుగా, అలాగే అదొక పెద్ద విపత్తుగా, కెటాస్ట్రోఫ్గా మారిపోయేటువంటి ఒక నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కూడా, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా అటువంటి లాస్, అంటే ఏఐని నియంత్రించేటువంటి చట్టాలను తీసుకొని వచ్చింది. అలాగే వాటిని ఇప్పుడు కొంతవరకు మనం ఇండియాలో కూడా సిమ్యులేట్ చేసి వాడుకుంటున్నాం. అలాగే అమెరికా కూడా అలా తీసుకొచ్చింది హెల్త్ రిలేటెడ్గా. అలాగే మన భారతదేశంలో కూడా అటువంటి చట్టాలు తీసుకొని రావాలి. వచ్చినప్పుడే ఏఐ రాను, ఎందుకంటే దాని యొక్క పర్వేసివ్నెస్ ఈజ్ బికమింగ్ ఇమ్మెన్స్. అందువల్ల అది అన్ని రంగాల్లోకి వస్తోంది. ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్స్లోకి, టెక్నాలజికల్ ఫీల్డ్స్లోకి, మెడికల్ ఫీల్డ్స్లోకి, రీసెర్చ్ ఫీల్డ్స్లోకి, లీగల్ ఫీల్డ్స్లోకి, అలాగే సెన్సిటివ్ డిఫెన్స్ ఫీల్డ్స్లో కూడా ఏఐ వస్తున్నటువంటి నేపథ్యంలో ఏది డీప్ ఫేక్, ఏది రియాలిటీ, ఏది ఒరిజినల్, ఏది నాన్ ఒరిజినల్ అనేటువంటి ఒక ఇష్యూ ఇక్కడ వస్తోంది. అంటే మనం ప్రపంచాన్ని రెండు విధాలుగా చూసేటువంటి, ఒక అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఫ్రాడ్స్ జరిగినప్పుడు ఎవరిని మనం నిజంగా శిక్షించాలి, క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఎలా ఉండాలి, అలాగే అటువంటి వ్యవస్థలను కంప్లీట్గా బ్యాన్ చేసే అధికారం కూడా ఒక చట్టానికి ఉండాలి. అది ఉన్నప్పుడే, అప్పటికీ కూడా ఇప్పుడు చట్టాలున్నా కూడా కొన్ని లొసుగులను అడ్డు పెట్టుకొని ఇంత చేస్తూ ఉంటే, అసలు చట్టమే లేకపోతే ఇక అన్థింకబుల్గా ఉంటుంది. అంటే కంప్లీట్ డార్క్నెస్ ఉంటుంది కాబట్టి, ప్రివైల్ అవుతుంది. కాబట్టి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇప్పుడు ఎదుగుతున్నటువంటి నేపథ్యంలోనే దీన్ని ఖచ్చితంగా నియంత్రించి ఒక స్ట్రీమ్లైన్డ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమిని కనుక మన దేశంలో తీసుకొని వెళ్ళినట్టయితే ఇటు టెక్నాలజికల్ ప్రాస్పరిటీ ఉంటుంది, అలాగే డేటా ప్రైవసీ కూడా ఉంటుంది. అందువల్లే మనకు డిపిడిపి యాక్ట్ చాలా, అంటే డిజిటల్ ప్రైవేటైజేషన్ యాక్ట్ కూడా అందుకే వచ్చేసింది. అయినా కూడా ఇప్పుడున్నటువంటి మనకు ఏఐకి సంబంధించినటువంటి అనేక రకాలైన ఈ కాన్ఫిగరేషన్స్లో యూ హ్యావ్ టు రియల్లీ వెల్కమ్ డిఫరెంట్ సినేరియోస్ను మనం అర్థం చేసుకొని వాటిని చట్టబద్ధం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి కొత్త చట్టం అనేటువంటిది అత్యంత ఆవశ్యకం. ఆ చట్టానికి కూడా విస్తృతమైనటువంటి అధికార పరిధి అనేది చాలా ముఖ్యం. దానివల్ల అది ఎక్కడైతే సెన్సిటివ్గా ఉన్నటువంటి జోన్స్ను ఏఐ అటాక్ చేస్తుందో అటువంటి వ్యవస్థలపై కఠినంగా చర్యలు తీసుకొని, అలాగే అటువంటి వ్యక్తులపై కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి ఒక శక్తిని కలిగి ఉండేటువంటి చట్టం మనకు కావాలి. అలాంటి చట్టం ఉన్నప్పుడే ఖచ్చితంగా భారతదేశం, ఎందుకంటే ఒక ఎమర్జింగ్ ఎకానమీ, ఎమర్జింగ్ పవర్, ఒక ఎమర్జింగ్ నేషన్ కాబట్టి డెఫినెట్లీ ఒక సూపర్ పవర్ కావాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ రియలీ రిక్వైర్డ్. మరి ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం పక్కన పెట్టలేం, అలాగని నియంత్రణ లేకుండా దాన్ని మన యొక్క సిస్టంలో కూడా కలుపుకోలేం. కాబట్టి ద ఓన్లీ సొల్యూషన్ విత్ అస్ ఈస్ టు స్ట్రీమ్ లైన్ ది ఎంటైర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అండ్ త్రూ ది కోడిఫైడ్ లాస్ ఆఫ్ ది ల్యాండ్. మనం అటువంటి ఒక ప్రక్రియని ఇప్పుడు భారత ప్రభుత్వం చేపట్టబోతోందని మనందరికీ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజంగా అది ఇట్స్ ఎ వెల్కమ్ సైన్. భారత ప్రభుత్వం తీసుకునేటువంటి ఆ చట్టానికి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా, అంటే అన్ని అంశాలని స్పృశించేటట్టు, అలాగే అక్కడ క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ కూడా బాగా సివియర్గా ఉన్నట్టయితే ఇటువంటి చర్యలకు కూడా పూనుకోకుండా ఉండేటువంటి ఆ చట్టాల్లో ఉన్నటువంటి అనేక అంశాలు అలా ఉండాలి. ఇంకోటి, ది స్టేక్ హోల్డర్స్ను కూడా ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి వాళ్లకు క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్స్ కూడా అంత సివియర్గా ఉండాలి. అలాగే ప్రతి ఈ ఏఐ వెనక ఉన్నటువంటి ఆ వ్యవస్థలన్నిటిపై కూడా సంపూర్ణమైనటువంటి అధికారం ఆ చట్టానికి ఉండాలి. మరి అలాంటి ఒక ప్రొవిజన్ ఆ చట్టానికి కనుక ఉన్నట్టయితే డెఫినెట్లీ ఏఐ బూమ్ అనేటువంటిది భారతదేశంలో ఖచ్చితంగా ఒక మనం ఊహించని అత్యద్భుతమైన స్థాయికి వెళ్తుంది. ఆ వెళ్తున్నటువంటి నేపథ్యంలో అది ఒక సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ స్ట్రీమ్ లైన్డ్గా కనుక వెళ్ళినట్టయితే డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ యాడెడ్ బూన్ ఫర్ ది holistic development and collective and inclusive development of the whole nation. Thank you.